టీశాట్ వీక్షిస్తున్నటువంటి 8వ తరగతి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అవుతున్న సందర్భంగా ఈరోజు మనం ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ లైవ్లీహుడ్ అన్నటువంటి టాపిక్ మీద ఈరోజు మనం చర్చించుకుందాం. వాస్తవంగా చెప్పాలంటే మనకి టెక్నాలజీ అన్నటువంటిది ఇట్ ఈజ్ ఏ డైనమిక్, అంటే ఎప్పుడు ఇది మారుతూనే ఉంటుంది. ఈరోజు వచ్చినటువంటి మార్పు మళ్ళీ రేపు మరొక ఆవిష్కరణకు దారితీయవచ్చు. కాబట్టి మానవుని జీవితం మీద మరి యొక్క సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు మనం ఈ లెసన్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం చూసినట్టయితే టెక్నాలజీ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ సెక్టార్స్. మనకి సాంకేతిక పరిజ్ఞానం అన్నటువంటిది ఏ ఒక్క రంగంలో కాదు, అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. టెక్నాలజీ ఈజ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. మనం చూసినట్టయితే ఇది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అన్నటువంటిది మనకి నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి వినియోగాలకు సంబంధించి మనం మార్పు చోటు చేసుకుంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి ఈవెన్ ఏ రంగంలో చూసినా కూడా ఇప్పుడు మనం ఉదాహరణకి వంట చేసేటువంటి విషయంలో కూడా ఈ టెక్నాలజీ యొక్క ప్రభావం ఉంది. అందుకనే మనం ఇప్పుడు చూస్తున్నాం రకరకాలైనటువంటి ఒకే పదార్థం ఉంటుంది కానీ అనేక రకమైనటువంటి వంటలు మనం మార్చడం చూస్తున్నాం. అంటే ఇది వంటింట్లోకి వచ్చినటువంటి టెక్నాలజీ అన్నట్టు. వెన్ ఏ న్యూ మెషిన్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈజ్ కాల్డ్ అన్ ఇన్వెన్షన్. మనం చూసినట్టయితే ఏదైనా ఒక కొత్త విషయం మొదటిసారి కనుగొన్నట్లయితే దాన్ని ఇన్వెన్షన్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డిస్కవరీ వేరు, ఇన్వెన్షన్ అన్నటువంటిది వేరు. డిస్కవరీ దాంట్లో కొత్తదనం చూపిస్తే అది డిస్కవర్ అవుతుంది. కొత్తగా ఏదైనా కనిపెట్టినట్లయితే దాన్ని ఇన్వెన్షన్ అన్నటువంటిది పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. హెన్రీ ఫోర్డ్ ఆఫ్ యుఎస్ఏ started the assembly line method of production to produce cars quickly, which led to mass production. మనకి టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ముఖ్యంగా ఈ యొక్క యుఎస్ఏకి చెందినటువంటి హెన్రీ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. ఇప్పుడు మార్కెట్లో ఫోర్డ్ కార్లు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఫోర్డ్ కార్ల విషయంలో తీసుకున్నట్లయితే ఎందుకు మరి అతడు పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగలిగినాడంటే ఆయన ఏం చేసిండంటే అసెంబ్లీ లైన్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేసి, అంటే ఏమి ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్క దేశంలో తయారు చేసి అన్నిటి కలిపి ఒక చోట పెట్టి మనకి అతి త్వరగా కార్ల ఉత్పత్తి చేయడం అన్నటువంటిది మరి టెక్నాలజీ పుణ్యమనే చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఈ యొక్క ఫోర్డ్ కంపెనీ ఏ పద్ధతి ద్వారా కార్ల ఉత్పత్తి ఎక్కువగా చేస్తుందంటే అసెంబ్లీ లైన్ అన్నటువంటి పద్ధతి ద్వారా ఎక్కువగా ఉత్పత్తి చేయడం అన్నటువంటిది జరుగుతుంది. టెక్నాలజీ చేంజ్ లీడ్స్ టు మోర్ జాబ్స్. మనందరికి తెలుసు ఎప్పుడైనా సరే సాంకేతిక పరిజ్ఞానం అన్నటువంటిది బాగా పెరిగిందంటే ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ రావడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మనకి సిహెచ్ మీన్స్ కంబైన్డ్ హార్వెస్టర్. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే మనకేందంటే ఇంతకుముందు అగ్రికల్చర్లో మనం తీసుకున్నట్లయితే నాట్లు వేయడం, నూర్పిడి చేయడం, అదేవిధంగా సంచులకు పట్టడం, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ లేబర్ ద్వారా జరిగేటువంటి పని. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని చెప్పి ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా మనకి కంబైన్డ్ హార్వెస్టర్ అన్నటువంటి పరికరం ద్వారా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడం, ఎక్కువ పని చెప్పడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మరి కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల ఉపయోగం ఏంది అని మనం గమనించినట్లయితే అది మనకి ఇప్పుడు నాట్లు వేస్తుంది, అదేవిధంగా మనకి కోత కోస్తుంది, నూర్పిడి చేస్తుంది, సంచులకు పడుతుంది. అంటే మీ ఒక డిఫరెంట్ వర్క్స్ అన్నీ కూడా ఒకే కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా మనకు అగ్రికల్చర్లో తక్కువ కాలంలో ఎక్కువ వర్క్ చేయడానికి ఉపయోగించడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్
ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. మనకు తీసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి రంగం ఏదంటే టెక్స్టైల్స్ రంగం. అంటే మీ వస్త్ర పరిశ్రమ. అంటే వస్త్ర పరిశ్రమలో మనకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు మనకి అగ్రికల్చర్ తర్వాత ఈ రంగంలోనే కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. మిల్స్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ క్లాత్ వేరాజ్ పవర్ లూమ్స్ ప్రొడ్యూస్ లో క్వాలిటీ క్లాత్. మనం ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏం చేసినారంటే వాళ్ళు ఎక్కువ మటుకు పెద్ద పెద్ద మిల్లులు స్థాపించడం అన్నటువంటిది మొదలైంది. అంటే మీ పెద్ద మొత్తంలో ఈ యొక్క బట్టలు ఉత్పత్తి చేయడం అన్నటువంటిది జరిగింది. కానీ మరి ఈ యొక్క పవర్ లూమ్స్ మాత్రం 1 లేదా 2 మిషన్లతో నడిచేటువంటి పరిశ్రమ కాబట్టి చిన్నది కాబట్టి ఇక్కడ బట్ట పరంగా కూడా క్వాలిటీ పరంగా చూసినట్టయితే మిల్స్లో ప్రొడ్యూస్ చేసేటువంటి బట్టనేమో హై క్వాలిటీ ఉంటే మరి ఈ యొక్క పవర్ లూమ్స్లో ప్రొడ్యూస్ చేసేటువంటిది లో క్వాలిటీ ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. పవర్ లూమ్స్ మష్రూమ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 decades ఇన్ ఇండియా. గత 5 సంవత్సరాలలో ఈ యొక్క పవర్ లూమ్స్ అన్నటువంటివి పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం అన్నటువంటిది జరిగింది. అంటే మీ దేశంలో పవర్ లూమ్స్ ఎక్కువగా స్థాపించడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్ ఇన్క్లూడ్ యాక్టివిటీస్ దట్ సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. మనకి సర్వీస్ సెక్టర్ అన్నటువంటిది ఏంటంటే ఒక్క సేవారంగమే కాకుండా ఇది అగ్రికల్చర్కి అదేవిధంగా పరిశ్రమలకు కూడా ఇది సపోర్ట్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. చేంజెస్ ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మేడ్ ఇట్ ఫాస్టర్ అండ్ అవైలబుల్ టు ఆల్. మరి ఇక్కడ ఇది ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఏమైందంటే రోజు రోజుకి శరవేగంగా మార్పులు చెందుతూ ఉంది అన్నటువంటిది గమనించవచ్చు. అంతేకాకుండా ఇది అందరికి కూడా అవైలబిలిటీ కూడా రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇఫ్ క్రియేటెడ్ న్యూ జాబ్స్ ఇన్ ఎంఎన్సీస్ మొబైల్ సేల్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ మీన్స్ మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క బహుళజాతి కంపెనీల్లో మనం చూసినట్టయితే వీళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఒకే చోట పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమైందంటే మనకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరగడం అన్నటువంటిది జరుగుతుంది. ఇందాక మనం చెప్పినటువంటి ఫోర్డ్ కంపెనీ అది ఎంఎన్సీ కంపెనీలుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే టీచింగ్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్ మొదలగునవి కమ్స్ అండర్ సర్వీస్ సెక్టార్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టార్ కింద మరి ఏం వస్తాయి అంటే ఈ యొక్క బోధన కానివ్వండి, అదేవిధంగా బ్యాంకింగ్ అంటే బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగుల సేవలు, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ కిందనే పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. దెర్ ఆర్ 3 సెక్టార్స్ ఇన్ అన్ ఇండియన్ ఎకానమీ. చూసినట్టయితే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. అంటే ఇక్కడ ఏంది ప్రైమరీ సెక్టార్ అన్నప్పుడు ఏంటంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, అదేవిధంగా తృతీయ రంగం అని 3 రంగాలుగా మనకి విభజించవచ్చు. దీంట్లో మనం చూసినట్టయితే అగ్రికల్చర్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్. మనం చూసినట్టయితే మనం రోజు చూస్తున్నటువంటి భారతదేశంలో చూస్తున్నటువంటి అగ్రికల్చర్ కానివ్వండి, పశుపోషణ కానివ్వండి, పాల ఉత్పత్తులు కానివ్వండి, అదేవిధంగా ఫిషింగ్, అదేవిధంగా గనులు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కిందనే రావడం అన్నటువంటి జరుగుతుంది. ఇండస్ట్రీస్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టార్. మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, అదేవిధంగా మధ్య తరహా ఇండస్ట్రీసు, అదేవిధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే మనకి ఈ యొక్క సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం కిందకి రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి బ్యాంకింగ్, డాక్టర్స్, టీచర్స్ కమ్స్ అండర్ టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టార్. మరి సేవల రంగంలో మనం తీసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టే బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ల సేవలు కావచ్చు, టీచర్ సేవలు, వీళ్ళందరివి కూడా మనకి ఏంటంటే తృతీయ రంగం కిందికి రావడం అన్నటువంటి జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎంఎన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఎందుకంటే అగ్రికల్చర్ అన్నటువంటిది 365 days మనకి పని కల్పించదు.
ముఖ్యంగా అగ్రికల్చర్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో పని ఉంటుంది, కానీ మిగతా సమయంలో మరి పని ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటి మరి ఉపాధి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నటువంటిది తీసుకురావడం జరిగింది. ఇది 2005లో తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పని కల్పించి మినిమం వేతనం, వాళ్ళు డైలీ వేతనం పొందేటట్టుగా చూడడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే మరి గ్రామ స్థాయిలో మరి కొన్ని పనులు మరి ప్రజల ద్వారా మనకి ఈ యొక్క MNREGA కింద చేయడం వల్ల ఇటు పని నడుస్తుంది, అటు ప్రజలకి ఉపాధి దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోత్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. యాక్చువల్లీ మనం చూసినట్టయితే మనకి మిల్, హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్, ఇవి 3 మాత్రమే మన కేటగిరీస్ ఉన్నాయి. తమిళనాడు స్టేట్ హ్యాడ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇన్ 1988. మనకి చూసినట్టయితే ఏంటంటే తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, ఈ 3 రాష్ట్రాల్లో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏది టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నటువంటిది బాగా డెవలప్ అయినటువంటి స్టేట్స్. కానీ మరి తమిళనాడులో కూడా మనం చూసినట్లయితే హ్యాండ్లూమ్స్కి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టేటు. ఇక్కడ చాలా మటుకు పెద్ద మొత్తంలో ఉత్పత్తి కూడా అవుతున్నాయి. ఇండియాస్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి భారతదేశం యొక్క టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నటువంటిది ప్రపంచంలో మనకి 3వ స్థానాన్ని ఆక్రమించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే ఇండియా టెలికమ్యూనికేషన్ రంగంలో శరవేగంగా విస్తరిస్తూ ఉంది. మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటివి అడుగుతున్నాడు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో ఇండియా యొక్క స్థానం ఎంత అన్నప్పుడు మనకి 3rd ప్లేస్ అన్నటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొబైల్ ఫోన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 1995 కదా పిల్లలు. ఇప్పుడు చాలా మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 95లోనే మన భారతదేశంలో ఈ యొక్క మొబైల్ ఫోన్స్ రావడం జరిగింది. మరి 95లో వస్తే మనకి ఈ 30 ఇయర్స్ లోపలనే ఈ యొక్క శరవేగంగా ఈ టెలికమ్యూనికేషన్ రంగం అన్నటువంటిది భారతదేశంలో విస్తరించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటిల్ 2002 పర్సన్స్ రిసీవింగ్ ద కాల్ అండ్ మేకింగ్ ద కాల్ ఆర్ రిక్వైర్డ్ టు పే. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు మనకి ఫోన్ చేస్తే చేసిన వ్యక్తికి మాత్రమే బిల్లు పడుతుంది, కానీ రిసీవర్కి బిల్లు పడదు. కానీ 2002లో అట్లా కాదు. అప్పుడు ఏముండే అంటే మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా చేసిన వ్యక్తికి పడేది, అదేవిధంగా కాల్ రిసీవ్ చేసుకున్నా కూడా బిల్లు పడేది. కాబట్టి చాలామంది కాల్స్ చేయాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసి ఇది అవసరమా కాదా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చేసేవాళ్ళు. కానీ ఫ్రమ్ 2003 దోస్ హూ మేక్ కాల్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే. కానీ 2003లో ఏం చేసినారంటే ఈ పద్ధతిని తీసేయడం జరిగింది. అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకు మాత్రమే బిల్లు పడుతుంది, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి బిల్లు పడదు. కాబట్టి మరి ఇది అవసరమా సార్ అంటే ఖచ్చితంగా ఏంటంటే ఏ సంవత్సరం నుండి కాల్ చేసిన వారికి మాత్రమే బిల్లు పడేటువంటి విధానం వచ్చిందన్నప్పుడు 2003 అన్నటువంటిది మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ 1940s there were only 40,000 power looms. Now nearly 23 lakh power looms in India. మీరు గమనించండి, మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా భారతదేశంలో ఈ యొక్క పవర్ లూమ్స్ అన్నటువంటి ఉన్నాయి. కానీ మొత్తం భారతదేశంలో అప్పుడు కేవలం 40,000 మాత్రమే ఉంటే ఇప్పుడు అవి 23 లక్షలకు దీన్ని పెరగడం అన్నటువంటిది జరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ హ్యావ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పవర్ లూమ్స్ యూనిట్స్. ఇందాకనే అనుకున్నాం మనం ఏంటంటే ఈ 3 రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పవర్ లూమ్స్ యూనిట్స్ స్థాపించడం అన్నటువంటిది జరిగింది. నియర్లీ 60 lakhs పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్
ఇన్ పవర్ లూమ్స్. నియర్లీ 60 lakhs అంటే మీ 60 లక్షల మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క పవర్ లూమ్స్ ఉండడం వల్ల దొరకడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 50,000 పవర్ లూమ్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మరి మన ఉమ్మడి స్టేట్లో తీసుకున్నట్లయితే దాదాపు 50,000 పవర్ లూమ్స్ మన దగ్గర ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో. ఆల్ ఓవర్ ఇండియా ద మొబైల్ ఫోన్స్ హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ 50 lakh subscribers in 2001 to over 92.9 crores subscribed by 2012. మీరు గమనించండి, ఇది మరి ఈ యొక్క మొబైల్ రంగంలో శరవేగంగా విస్తరిస్తున్నటువంటి రంగం. మనం తీసుకున్నట్లయితే 2001లో 50 lakhs ఉంటే అది 2012కు వచ్చేటప్పటికి 92.9 crores ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కావడం అన్నటువంటిది జరిగింది. ద మొబైల్ కనెక్షన్స్ ఆర్ 20 times మోర్ దాన్ ల్యాండ్ లైన్స్. కాబట్టి ఇప్పుడు రాను రాను ఏమైపోయింది, మనకి ఎక్కడ కూడా ల్యాండ్ లైన్ కనెక్షన్స్ అన్నటువంటివి లేవు. అందరూ కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్సే వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మొబైల్ కనెక్షన్స్ ఆర్ 20 times మోర్ దాన్ ల్యాండ్ లైన్స్. కాబట్టి ఇక్కడ ఒకటి ల్యాండ్ లైన్ తీసుకుంటే 20 మొబైల్ కనెక్షన్స్ తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకు మొబైల్ కనెక్షన్ తీసుకుంటారు అనేది మనందరికీ తెలుసు. ఇట్ ఈజ్ ఏ మూవబుల్. ఎక్కడికైనా మనం దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాండ్ లైన్కి అవకాశం ఉండదు. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్స్. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మనకి జియో కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, విఐ అని ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. దీంట్లో బిఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంది, మిగతా అన్నీ కూడా ప్రైవేట్ రంగంలోనే ఇవి నడవడం అన్నటువంటిది జరుగుతుంది. నవేడేస్ వీఆర్ యూజింగ్ వేరియస్ మొబైల్స్ యాప్స్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. మనం ఇప్పుడు ఈవెన్ ఎక్కడ ఇంట్లో కూర్చొనే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడికైనా మనం షాపింగ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ మనకి మొబైల్ అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ ఎప్పుడైతే మనకి చీప్ అయిందో అందరూ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు, అజియో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఇవి. దీంట్లో మనకి ఎలాంటి వస్తువైనా సరే మనం ఇంట్లో కూర్చొని మనం తెప్పించుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. టెక్నాలజీ డెవలప్డ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఫ్రమ్ గ్రైండింగ్ ద డఫ్ టు గోయింగ్ టు స్పేస్. మనకిప్పుడు ఎక్కడ ఎటు వెళ్ళినా కూడా ఈ యొక్క టెక్నాలజీ అన్నటువంటిది మనకి అవకాశం అన్నటువంటిది పెరిగిపోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా తమిళనాడు స్టేట్ హ్యాడ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పవర్ లూమ్స్ ఇన్ 1988 to 2009. 1988-2009 మధ్య మరి అత్యంత ఎక్కువగా పవర్ లూమ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే తమిళనాడు స్టేటు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ చూస్తే మనకేంటంటే టెక్నాలజీ ఈజ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఎగ్జాంపుల్స్ ఆర్ టీవీ, టెలివిజన్, కంప్యూటర్, మొబైల్ ఫోన్, ఆల్ ఆఫ్ దీస్. ఇక్కడ మనకి ఆన్సర్ దేనిగా చెప్పవచ్చు, మనకి ఇక్కడ టీవీ అయినా ఓకే, కంప్యూటర్ అయినా ఒకటే, మొబైల్ ఫోన్ అయినా ఒకటే. మరి ఎందుకు మనకి ఇక్కడ టెక్నాలజీ ఈజ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్ అంటే మనకేందంటే ఒక దాన్ని చూడడం ద్వారా, ఒక దాంట్లో చేయడం ద్వారా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఏ మార్పునైనా కూడా దాన్ని మనం ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కింద వచ్చినటువంటి మార్పుగానే పరిగణించవచ్చు. ఈరోజు మనం టీవీ చూస్తూ అనేక మంది అనేక విషయాలు నేర్చుకుంటున్నారు, కంప్యూటర్ చూస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు, అదేవిధంగా మొబైల్ ఫోన్ చూస్తూ అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. అంటే కొత్త కొత్త విషయాలు ఉన్నటువంటివి ఈ మూడింటి ద్వారా నేర్చుకుంటున్నారు. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆ పైవన్నీ కూడా ఆన్సర్గా చెప్పవచ్చు. అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్ ఈజ్
యూజ్ఫుల్ ఫర్ హార్వెస్టింగ్, థ్రెషింగ్, క్లీనింగ్, ఆల్ ద అబౌవ్. మనకి దీంట్లో చూసినట్టయితే ఏంటంటే మనకి ఇక్కడ కూడా ఆల్ ద అబౌవ్, మనకి ఈ 3 పనులు కూడా మనకి ఈ యొక్క కంబైన్డ్ హార్వెస్టింగ్ కింద చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఆల్ ద అబోవే ఆన్సర్గా చెప్పవచ్చు. పవర్ లూమ్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. మరి ఈ యొక్క పవర్ లూమ్స్ అన్నటువంటిది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు మొట్టమొదట మనకి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళే దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రపంచంలోనే మొట్టమొదట ఈ యొక్క పారిశ్రామిక విప్లవం మొదలైనటువంటి దేశం బ్రిటిష్, అంటే ఇంగ్లాండ్ దేశం. వాళ్ళు అక్కడ తయారైనటువంటి వస్త్రాలను భారతదేశానికి తీసుకురావడం, ఇక్కడ అమ్ముకోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకును వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ఇంగ్లాండ్కి తీసుకుపోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కొంత ముడి సరుకు ఇక్కడ బాగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క పవర్ లూమ్స్ అన్నటువంటివి ఈ యొక్క ప్రొడక్షన్ వీళ్ళు ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం అన్నటువంటిది జరిగింది. అసెంబుల్ లైన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ స్టార్టెడ్ బై హెన్రీ ఫోర్డ్, సుజుకి, హిందుస్థాన్ మోటార్, రోల్స్ రాయల్. మనం చూసినట్టయితే దీంట్లో మనకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రీ ఫోర్డ్. అతడు ఈ యొక్క ఫోర్డ్ అన్నటువంటిది అమెరికాకు చెందినటువంటి కారు. ఇతడు ప్రపంచంలోనే మరి పెద్ద మొత్తంలో కార్లు ఉత్పత్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈవెన్ మన భారతదేశంలో కూడా అసెంబ్లీ లైన్ అన్నటువంటిది ఒకటి స్థాపించి మరి ఇక్కడ భారతదేశంలో తయారైనటువంటి కార్లని అమెరికా కూడా ఎగుమతి చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అంటే దీన్ని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు. కాబట్టి అసెంబ్లీ లైన్ ఇంట్రడ్యూస్డ్ ఎవరంటే ఈ యొక్క హెన్రీ ఫోర్డ్. విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. మనం చూసినట్లయితే మనకి ఫ్యాక్టరీల్లో బాగా మార్పులు తేవడానికి దోహదపడినటువంటిది అంశం ఏంటంటే ఎక్స్రే మెషిన్, రేడియో, టీవీ, స్ట్రీమ్ ఇంజన్. మనకి మొట్టమొదట ఈ యొక్క ఏది ప్రొడక్షన్ ప్రాసెస్లో మొట్టమొదట ఇంగ్లాండ్లో ఈ యొక్క స్ట్రీమ్ ఇంజన్ అన్నటువంటిది రావడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ప్రొడక్షన్లో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే యంత్రాల వినియోగంలో మనకి యంత్రాలు రన్ కావడానికి ఈ యొక్క స్టీమ్ ఇంజన్ని వాడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటంటే ఆన్సర్ స్టీమ్ ఇంజన్. ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఆర్ రేడియో, టీవీ, కంప్యూటర్స్, ఆల్ ద అబౌవ్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే కమ్యూనికేషన్ టెక్నాలజీలో మార్పులు అన్నటువంటివి దేని ద్వారా సాధ్యమైనాయి అంటే మనకి రేడియో ద్వారా సాధ్యమైంది. ఎందుకంటే రేడియో కూడా మనకి అనేకమైనటువంటి విషయాలను మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మనం ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే చాలా మటుకు దూర విద్యా కేంద్రాలు రేడియోల ద్వారా కూడా వారి పాఠాలను వినిపించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రేడియో ద్వారా కూడా అనేకమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మనకి టీవీల ద్వారా మనందరికీ తెలుసు, అది ఓకే. అదేవిధంగా కంప్యూటర్ ద్వారా కూడా మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సార్ అన్నప్పుడు ఆల్ ద అబోవ్ అని ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఓసారి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మనకు ఓన్లీ కంప్యూటర్ మాత్రమే అనుకుంటాం. ఏదైనా సరే కొత్త విషయం మనం తెలుసుకుంటే అది కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకి రావడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ట్రెడిషనల్ ఇంప్లిమెంట్ యూజ్డ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. మనం చూసినట్టయితే ఏంటంటే వుడెన్ ప్లో అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏంటంటే భారతదేశంలో సాధ్యమైనంత వరకు ఏంటంటే చాలామంది ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ టెక్నాలజీ రాకముందు సాంప్రదాయంగా వాడేటువంటి అగ్రికల్చర్ వస్తువులు ఏవి అన్నప్పుడు మనం చూసినప్పుడు వుడెన్ ప్లో అంటే చెక్కతో చేసినటువంటి కట్టెతో చేసినటువంటి నాగలి కావచ్చు, అదేవిధంగా మనకి స్పెడ్ అన్నప్పుడు పార కావచ్చు, కొడవలి కావచ్చు, ఆల్ ద అబౌవ్.
కాబట్టి ట్రెడిషనల్ ఇంప్లిమెంట్ యూజ్డ్ ఇన్ ఇండియా అగ్రికల్చర్ అంటే ఈ మూడు కూడా రైతులు ప్రతిరోజు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనకేందంటే మూడు కూడా కరెక్ట్ ఆన్సరే, కాబట్టి ఆల్ ద అబవ్ అని చెప్పాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దీంట్లో తీసుకున్నట్టయితే మనకేందంటే ఒక్కసారి చూడండి, టెక్నాలజీ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇది కాదు. ఎందుకంటే ఇన్వెన్షన్ అంటే క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, టెక్నాలజీ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి మనకేందంటే అది ఉపయోగించగలగాల, మనం ఆ యొక్క పొందినటువంటి జ్ఞానాన్ని ఎక్కడైతే ప్రాక్టీస్లో మనం ఉపయోగించగలగాలి, దాన్ని మనం టెక్నాలజీ అంటున్నాం. హెన్రీ ఫోర్డ్ అన్నటువంటి వ్యక్తి మోటార్ కార్స్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సి ఒకటో దానికి తీసుకున్నట్లయితే మనకి టెక్నాలజీ అన్నటువంటిది ఏదంటే మనకి అది సికి సంబంధించి, అంటే మొట్టమొదట సి, ఇన్వెన్షన్ అన్నటువంటిది ఏ, దాని తర్వాత హెన్రీ ఫోర్డ్ అన్నటువంటిది బి. కాబట్టి ఇక్కడ సిఏబి అన్నటువంటిది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యుఎస్ఏ. ఇందాకనే మనం చెప్పినాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొట్టమొదట ఇంగ్లాండ్లో స్టార్ట్ కావడం అన్నటువంటిది జరిగింది. ఇండియాస్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి భారతదేశం యొక్క ఈ యొక్క టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నటువంటిది మరి ఏ స్థానాన్ని ఆక్రమిస్తుందంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. కాబట్టి మనకి ఇక్కడ థర్డ్ లార్జెస్ట్, కాబట్టి మనకి ఈ యొక్క మూడవ స్థానాన్ని ఆక్రమించడం అన్నటువంటిది జరుగుతుంది. మోడర్న్ టెక్నాలజీ అండ్ న్యూ స్కిల్స్ క్రియేటెడ్, అండర్ ఎంప్లాయ్మెంట్, న్యూ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్ ద అబవ్. మరి ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ అండ్ న్యూ స్కిల్స్ క్రియేటెడ్ ఏమవుతుంది, దాని యొక్క ఫలితం ఏంది అని మనం చూసినట్టయితే మనకి న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైనా సరే మోడర్న్ టెక్నాలజీ వల్ల మనకి ఈ యొక్క కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి అండర్ ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎంప్లాయ్మెంట్ కాదు, ఆల్ ద అబవ్ కాదు, న్యూ జాబ్స్ అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. అదేవిధంగా చిప్కో మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై ఫాదర్ ఆఫ్ చిప్కో మూమెంట్ వాజ్ సుందర్లాల్ బహుగుణ, మహాత్మా గాంధీ, స్వామినాథన్, బోర్లాగ్. దీంట్లో మనం చూసినట్టయితే సుందర్లాల్ బహుగుణ మనకి ఫాదర్ ఆఫ్ చిప్కో మూమెంట్. మనకు తెలుసు మహాత్మా గాంధీ జాతిపిత, ఇతడు భారత స్వాతంత్రోద్యమానికి చెందినటువంటి వ్యక్తి. ఈ యొక్క స్వామినాథన్ కానీ బోర్లాంగ్ వీళ్ళిద్దరు కూడా గ్రీన్ రెవల్యూషన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. ఒక్కొక్కసారి మరి అగ్రికల్చర్ అనే దాంట్లో కూడా మనకి గ్రీన్ రెవల్యూషన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అని అడిగితే మాత్రం స్వామినాథన్ అయినా ఓకే, అదేవిధంగా బోర్లాగ్ అయినా ఓకే. పవర్ లూమ్స్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ 1940 వర్. మనకి 1940లో భారతదేశంలో ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయంటే 40,000 పవర్ లూమ్స్ మనకి అప్పుడు ఉన్నాయి. విచ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ కంబైన్డ్ హార్వెస్టింగ్. కంబైన్డ్ మీన్స్ కంబైన్డ్ హార్వెస్టర్. సిహెచ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెషిన్ యూజ్డ్ ఫర్ ప్యాడీ హార్వెస్ట్. ఇట్ కెనాట్ థ్రెషెస్ ద క్రాప్, ఇట్ విన్నోయింగ్. సో ఇక్కడ మనకి కరెక్ట్ కాంది ఏంటంటే ఇట్ కెనాట్ థ్రెషెస్ ద క్రాప్, కానీ ఇది నెగిటివ్ సెంటెన్స్, కానీ అది థ్రెషెస్ కూడా చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క థర్డ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ కంబైన్డ్ హార్వెస్టింగ్. నెక్స్ట్ మనం చూసినట్టయితే విచ్ ఆర్ రాంగ్లీ మ్యాచ్డ్. జేమ్స్ వాట్ అన్నటువంటి వ్యక్తి మనకి ఇది రాంగ్గా ఉంది. అదేవిధంగా జేఎల్ బియార్డ్ అన్నటువంటిది కూడా రాంగ్గా ఉంది. మార్కోని రేడియో కనుక్కోవడం జరిగింది. థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చేసి బల్బును కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే రాంగ్ అడిగినాడు, కాబట్టి 1, 2 అన్నటువంటివి రాంగ్, కాబట్టి ఇక్కడ మనకి రెండవది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన జేమ్స్ వాట్ అన్నటువంటి వ్యక్తి మనకి ఆవిరి యంత్రాన్ని కనుక్కుంటే జేఎల్ బియర్డ్ అన్నటువంటి వ్యక్తి టీవీని కనుక్కోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మనకు రాంగ్ అడిగినాడు, కాబట్టి ఇక్కడ
1 మరియు 2 అన్నటువంటిది రాంగ్గా చెప్పవచ్చు. విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ చైనా. ఇది రాంగ్, ఎందుకంటే ఇంగ్లాండ్. బ్యాంకింగ్ కమ్స్ అండర్ సర్వీస్ సెక్టర్. ఇట్ ఈజ్ ఏ ట్రూ. అగ్రికల్చర్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్. ఇది కూడా రాంగ్. టీచింగ్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఇది కూడా రాదు. కాబట్టి మనకి ఈ యొక్క రెండవది కరెక్ట్గా చెప్పవచ్చు. మరి ఎంఎన్ రేగా అన్నటువంటిది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నటువంటిది కరెక్టు. మిగతా 3 కూడా రాంగ్గా చెప్పవచ్చు. ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్ అన్నటువంటిది కూడా మనం చూసినట్టయితే సిన్స్ 1980s పవర్ లూమ్స్ హ్యావ్ ద ఫర్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇది కరెక్టే. నియర్లీ 60 lakh persons ఆర్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పవర్ లూమ్స్. ఇది కరెక్టే. తమిళనాడు స్టేట్ హ్యాడ్ ద లార్జెస్ట్. ఇది కరెక్టే. నంబర్ ఆఫ్ పవర్ లూమ్స్ ఇన్ 19. సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్లుగా ఉన్నాయి. సో మనకి దీంట్లో మనం చూసినట్టయితే ఈ యొక్క ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నటువంటిది కూడా దీంట్లో చూస్తే అంటిల్ 2002 పర్సన్స్ రిసీవింగ్ ద కాల్ అండ్ మేకింగ్ ద కాల్ వర్ రిక్వైర్డ్ టు పే. ఇది కరెక్టే ఉంది. అదేవిధంగా రిక్వైర్డ్ టు పే ఇది ఓన్లీ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు మాత్రమే పే చేయాలా. ఇండియా సో ఫాల్స్ అన్నాడు కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ కంటిన్యూ ఎక్స్పాండ్ దేర్ షేర్ ఇన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. ఇండియా షుడ్ సెకండ్ ప్లేస్. మనది సెకండ్ ప్లేస్ కాదు, ఇది థర్డ్ ప్లేస్. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, 4వది. సో ఇది మనకి ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ లైవ్లీవుడ్ అన్నటువంటిది. కాబట్టి విద్యార్థులారా మీరందరూ కూడా ఈ యొక్క వీడియోలను మళ్ళీ మళ్ళీ చూసి ఈ యొక్క బిట్లన్నీ కూడా కొంత నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రిపేర్ అయ్యేట్లయితే మరి మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.